అందరికీ నమస్తే. కన్నప్ప ఇదేందప్ప అనుకొని షాక్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ట్రోల్ కూడా చేసుకుంటా నవ్వుకుంటా వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అదే శివయ్య నడిచేది కూడా నగినారు. చాలామంది కన్నప్ప సినిమా చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ లేకపోతే ఏదైనా కాజ్ ఉంటుంది. నేనైతే శివుడు ఇష్టం కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దామనే ఉద్దేశంతోనే అదే కలిసిగా పోయి చూసిన. నేను రీసెంట్లో ఈ మార్నింగ్ ఫ్యాన్ షోకి ఫస్ట్ షో పోవడం చాలా బంద్ చేసిన. చాలా రోజుల తర్వాత పోయినా, ఎందుకంటే శివుడి మీద ఇష్టంతో. అండ్ ఇంక సినిమా ఎలా ఉందనేది చాలా బాగా ఏడిచిన పాప చెప్తుంది మనకి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేను ఏమనుకున్నానంటే విష్ణుదే ఉంటుంది యాక్టింగ్, నీ వాయిస్ కూడా వినపడుతుంది. నేనేమనుకున్నా అంటే ఏముంటుందిలే విష్ణుని ట్రోల్ చేస్తారు కదా ఎప్పుడు, పెద్ద యాక్టింగ్ బాగుంటుందేమో అనుకున్నా. నేను ఇంకొకటి ఆ సాంగ్ ఏంటి నీకు బాగా ఫేవరెట్ అయిపోయింది కదా విష్ణు, ఆ సాంగ్ ఏముంది వాళ్ళ పిల్లలది చాలా బాగుందని నేను శివుడు పూజ చేసేటప్పుడు కూడా ఆ పాట పెట్టుకుంటున్నా. కానీ నిజంగా మూవీ అంతా చూస్తా సాంగ్ సినిమా మెయిన్ హైలైట్ పెట్టా. పాటలు సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఇచ్చినారు. యాక్టింగ్ పరంగా చెప్తే నేను ఏమనుకున్నా అంటే ఒకవేళ ప్రభాస్ అంత నేమున్న ప్రభాస్ పక్కన మనవాడు అసలు కనబడతాడో లేదో విష్ణు గారు అనుకున్నా. నిజంగా నాకైతే సినిమా బయటకు వచ్చిన తర్వాత నాకైతే ప్రభాస్ ఏం మైండ్లో పెద్దగా లేరు, కానీ విష్ణు యాక్టింగ్ లాస్ట్లో వస్తుంది. అదంతా ఎక్కడే కానీ ట్రోల్ చేసే విధంగా అయితే యాక్టింగ్ కనపడలే. కొంతమంది అయితే థియేటర్లో కూర్చున్న వాళ్ళు నిబ్బా బ్యాచ్ ఉంటారు, కొంతమంది జోకులు వేసుకుని నవ్వుకుంటారు. కానీ యాక్చువల్గా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మనోడు చాలా కష్టపడ్డాడు, డబ్బులు అంతా ఖర్చు పెట్టినాడు. అంటే ఖర్చు సినిమాలో కనిపిస్తుందో కనిపిదో పక్కన పెడితే మాత్రం చూపించే కొన్ని సీన్లు ఉంటాయి. ఆ ఫైటింగ్ జరిగే చాలా బాగా చేశారు. ఫస్ట్లోనే పాయింట్ అర్థమైపోయింది, నాలాంటి బుర్రకే అర్థమైపోయింది. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు కదా, అతను ఆ లింగాన్ని చూపించకూడదు అనుకున్న స్వార్థము, సో ఇవన్నీ ఒకరు లింగాన్ని చూపించకూడదు, నాకే తెలిసిండాలని ఒకరు స్వార్థము, ఒకరు దేవుడు నమ్మకం ఉండే ఒకరికేమో నమ్మకం లేని మనకు అన్నప్ప. సో చించేశారు అసలు క్యారెక్టర్. ముగ్గురు రోల్స్ క్యారెక్టర్లకి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ప్రభాస్ గారు ఎట్లా ఎంటర్ అయ్యి 3 చోట్ల ఎట్లా జరుగుతుంది అనేది. శివుని క్యారెక్టర్ చేసిన ఆయన కూడా సూపర్. ఆయన అంటే పేరు నాకు గుర్తురాలే కానీ అక్షయ్ కుమార్ బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మన ప్రభాస్ గారి గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అందరికి తెలిసిందేదే. మనం విష్ణు గురించి మాట్లాడుకోవాలి. మీరు నిజంగా సినిమాలో మాత్రం అదరగొట్టేశారమ్మా, జీవించేసాడు. ట్రోల్స్ ఇవి అవి అసలు ఇంకా అతనికి ట్రోల్స్ వల్ల మన మైండ్ కూడా కొద్దిగా వాళ్ళు ఫన్నీ చేసేస్తారు క్యారెక్టర్లు. కానీ నిజంగా ఆ ట్రోల్ మైండ్లోని పెట్టుకొని విష్ణు అన్నని చూడడానికి వెళ్ళాను, కానీ నిజంగా అంటే మూవీ చింపేశారు. ఏడుపు వచ్చింది నాకైతే. ఆ మైండ్ సెట్ తో పోయినా కూడా మీకే అనిపిస్తుంది ఏదో చోట లేదే బానే చేస్తున్నాడే అని, బానే చేస్తున్నాడే అనుకుంటానే మీకు తెలియకుండానే ఫైనల్కి వచ్చేసరికి ఏంద్రా నాయన ఇంత బాగా చేసేసినాడు అనే ఫీలింగ్ మీకు వస్తుంది ఆటోమేటిక్. మూవీలో నేను నిజంగానే విష్ణు అన్నది ఏముంటుంది శివుడి గురించి కన్నప్ప భక్త కన్నప్ప స్టోరీ తెలుసుకోవడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ కన్నప్ప అతనేనేమో అనుకున్నా. ప్రామిస్లీ నాకు నిజంగా అది అనిపించింది. నేను ఎమోషన్ అసలు మామూలు కాలే ఏకాలంలో కూడా, ఈ మధ్యకాలంలో అసలు గాను వాడు చంపిన తండ్రి కూతురు చచ్చి సినిమాలు ఏం చూపించినా కూడా ఎమోషన్ ఏమని కాదు, కానీ ఆ లాస్ట్లో మాత్రం ఎందుకో నాకు భారీ కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నేను కూడా చాలా ఇష్టపడతా శివుడిని. అందుకు ఆ సీన్కి, ఆ కనెక్ట్కి, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ కానీ ఆ పాటలకి నాకైతే మతిపోతుంది. ఆ పాట రిలీజ్ అయిన నుంచి డైలీ వింటా నేనైతే ఆ పాట, ఆ శివుని పాట. నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో వీళ్ళ ఫ్యామిలీ. ఆ శివుని సినిమా దిగడము, ఆ కన్నప్ప క్యారెక్టర్ అతను వేయడము, ఆ పాటలు నాకు తెలిసి కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోతాయి నాకు తెలిసి ఆ శివుని సాంగ్. నాకు తెలిసి ఆ మంచు ఫ్యామిలీ అంతా కూడా రుణపడిపోయి ఉన్నారేమో, ఆ రుణం తీర్చేసుకున్నారేమో ఈ సినిమా ద్వారా అనిపించింది. అంటే వాళ్ళ యాక్సెంట్ ఏదైతే ఉందో ఫారెన్ యాక్సెంట్ వస్తుంది. అంటే వాళ్ళ రియల్ గానే వాళ్ళ డబ్బే చేసుకొని వాళ్ళ నుంచి దేవుడికి వెళ్ళాలనుకొని అట్లా చేసి సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ మీకు అంటే బోర్ కొట్టదు, నీట్గా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి మీకు ఒక పీక్స్ పోతుంది. ఇంకా లాస్ట్కి అయితే మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం మీ మైండ్లో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏంద్రా నాయన అసలు అబ్బా ఏంద్రా స్వామి అని. మీరు కూడా ఇంకా సోమవారం నుంచి ఇంకా నేను కూడా చెప్తున్నారు నిమ్మి మాలేసుకున్న తర్వాత తిన్నావు సోమవారం నాన్ వెజ్ తిన్నా అనుకున్నా, మానేసా. అంటే అది ఆపేసి మళ్ళీ తినడం స్టార్ట్ చేశా. కానీ ఇప్పటి నుంచి నేను నిజంగా శివయ్యకి
కన్నప్పలా కాకపోయినా శివభక్తులు మాత్రం ఎట్టి బస్సులో Miss మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా. ఏంటంటే చాలా మంది తెలియని విషయము లైఫ్లో ఏదో టైంలో తెలుసుకుంటారు శివుడిని మించిన దేవుడు లేడని చెప్పి. ఏంటంటే శివుని ముఖ్య భక్తునికే తెలుసు ఆయన ఎట్లా టైంలో కాపాడతాడు, ఎట్లా టైంలో ఆదుకుంటాడు. నువ్వు ఎన్ని ముక్కవా లేకపోతే నువ్వు ఏ టైంలో ముక్కుతానావో నీ పరిస్థితులు ఏంటి అని నిలబడే వ్యక్తి ఎవరన్నా అంటే ఆయన శివుడు మాత్రమే. ఏంటంటే నా ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగిన అనుభవమే చెప్తా నేను. ఖచ్చితంగా కాపాడతాడు ఆయన. మనం తప్పులు చేసినా కూడా క్షమించే గుణం మన శివయ్య దగ్గర శివుడు- ఉంది. నేను శివుడికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాను. మేము ఆల్రెడీ నేను కొన్ని శివుడు దాంట్లో కొన్ని తప్పులు చేసిన, నేను అనుకున్న మొక్కుకొని మళ్ళీ అంటే అది ఏమంటారు పాటించకపోయినా ఏదైనా కూడా నాకు ఆ శివయ్య ఏం చేయలేదు. సో ఆ శివయ్య మాత్రం అందరి వాడు. మనల్ని ఆ సినిమాలో నీట్గా చూపించేది ఏంటి అంటే అది ఎట్లున్నా కానీ మనం శుద్ధితో చేస్తే అది దేవుడు తీసుకుంటాడు అన్నది. శివుడికి నాన్ వెజ్ పెట్టినా కూడా ఆ సీన్లు ఉన్నాయి కొన్ని. మోహన్ బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రియాక్షన్లకి కొంత నవ్వు వస్తుంది నాకైతే. లేదు తలుసుకో అన్నోడు వచ్చినాడు, ఇప్పుడు నువ్వు కూడా వచ్చినావు. ఆయనకేం లేదు, ఆయన మించిన భక్తుడు లేడని ప్రూవ్ చేసుకోవాలని స్వార్థం అంతే. ఆయన ఒకటి ఉండాలని చెప్పి. మొత్తానికైతే సినిమా బ్రహ్మాండం. అందరూ చూడండి ఖచ్చితంగా. ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా. సో ఎవరు మిస్ కాదండి, టైం చూసుకొని వెళ్ళి ఖచ్చితంగా చూడండి. పిల్లలు ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా. అసలు భక్తి అంటే ఏందనేది కూడా తెలుసుకోవాలి చాలా మంది. నాకేం చేయలే, నాకేం కాలే అని నువ్వు ముక్కకపోయినా నీలో ఖచ్చితంగా ఉందంటే ఏ టైంలో అయినా నీకు మంచి జరిగిందంటే అది ఖచ్చితంగా శివుని అనుగ్రహంతోనే నీకు మంచి జరిగిందని నువ్వు నమ్మినావంటే రేపు పొద్దున ఏ ఆపదల నుంచైనా బయటపడతావు. ఆ బుడ్డ కన్నా పింగ బాగా చేసేది. సో మొత్తానికైతే అంతా బాగుంది. కాజల్ గారి రోల్ కూడా బాగుంది. మొత్తానికైతే మూవీ బాగుంది. అందరూ వెళ్ళి ఒక 4 to 5 times చూడండి. చాలా రోజుల తర్వాత నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు సినిమా గురించి ఒకరు అభిప్రాయం ఒకరిది ఉండొచ్చు. కాబట్టి నా వర్షన్లో మాత్రం నేను పోయిన మైండ్ సెట్కి నేను ఊహించుకొని పోయిన దానికి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. నేను ఏమనుకున్నా అంటే ఇంకా ప్రభాస్ వచ్చిన తర్వాత మనకి ఇంకేం అనిపించదు చూడాలని. ఇంకా విష్ణు అన్న గురించి ఏం చేస్తాడులే అన్నట్లు అనిపించింది నాకు కూడా. కానీ నిజంగా అంటే మూవీ ముందు మనం అనుకున్నాడని చెప్తాడు కానీ మూవీ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ యాక్ట్ చేశారు విష్ణు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తాడు, ఇంత ఉంటుంది, ఇంతగా చేయగలుగుతాడా అని. బహుశా శివుని అనుగ్రహంతోనే అతనికి కూడా పర్ఫార్మెన్స్ బయటకు వచ్చినట్టుంది. ఎందుకంటే భక్తి నిజంగా లోపల ఉంటేనే కదా బయటపడతారు. ఆ కన్ను తీసి పెడుతున్నప్పుడు ఇంకా నేను చెప్పేదాన్ని కన్నా మీరు చూస్తే కమెంట్ చేయండి. మీ వ్యూ కూడా మాకు కమెంట్ చేయండి. ఎవరెవరు చూసారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూడడం వల్ల అయితే టైం చూసుకొని పోయి ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అంత మంచి మ్యూజిక్, అంత మంచి పాటలు, అంత మంచి సినిమా అంటే ఈ జోనర్లో భక్తి దాంట్లో నాకు తెలిసి టాప్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా భక్తి అంటే మళ్ళీ అంత భక్జనే ఉండదు సినిమాలో. మీరు హ్యాపీగా వెళ్ళి అంతా చూడొచ్చు. మీకు ఆటోమేటిక్గా 2.5 గంట గడిచిపోతారు. అసలు బోర్ కొట్టలేదు. ఓ నమ శివాయ.